Hi, I am Krishna Prasad. Now I am going to explain another formula, midpoint formula. Midpoint formula used in this question. So what is midpoint? So this is a line segment. I am joining this. This is only the formula. So I am writing like this. Starting point is x1 y1 and ending point is x2 y2. This is line segment. Midpoint means exactly middle point. So this formula also belongs to section formula. This formula is based on section formula. So here generally the formula is m1, here m2. This is the ratio. Already you know m1 into x2 plus m2 into x1 by m1 plus m2. M1 y2 plus m2 y1 by m1 plus m2. That is section formula. Here the section point is midpoint. Midpoint means same ratio. Here one, there also one. That means equal ratios. So 1 into x2 plus 1 into x1 by 1 plus 1. Section formula చూసుకోండి. ఆ ఫార్ములాలో నేను అప్లై చేస్తున్నాను. సెక్షన్ ఫార్ములా ఏంటి? m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2, m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2, m1 1 ఇంటూ y2 1 ఇంటూ y2 ప్లస్ 1 ఇంటూ y1 బై 1 ప్లస్ 1. సో మిడ్ పాయింట్ ఫార్ములా డెరివేషన్ ఈ విధంగా చేయొచ్చు. ఓకేనా? సో 1 ఇంటూ x2 అంటే x2 ప్లస్ x1 బై 1 ప్లస్ 1 2, y2 ప్లస్ y1 బై 2. సో ఇదే మిడ్ పాయింట్ ఫార్ములా. సో దీన్ని ఆర్డర్లో రాసుకునే పని అయితే x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2. దిస్ ఈజ్ మిడ్ పాయింట్ ఫార్ములా. సో మనం ఈ విధంగా చేయొచ్చు అన్నమాట. సో సెక్షన్ ఫార్ములా వేసుకోవచ్చు. అంటే డెరివేషన్ ఏ విధంగా వచ్చింది మిడ్ పాయింట్ ఫార్ములా అని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఈక్వల్ రేషియోలో ఉంటుంది కాబట్టి 1 ఇంటూ x2 ప్లస్ 1 ఇంటూ x1 బై 1 ప్లస్ 1 రాసుకున్నాం. ఇదే విధంగా ఇక్కడ కూడా. సో x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2 అనేది మిడ్ పాయింట్ ఫార్ములా. మిడ్ పాయింట్ అంటే మధ్యలో ఉండే పాయింట్, మిడిల్లో ఉండే పాయింట్ మిడ్ పాయింట్ అంటారు. ఓకేనా? ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సెక్షన్ ఫార్ములాస్ నుంచి దాదాపు 2-3 ఫార్ములాస్ ఉంటాయి. ఆల్రెడీ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఒకటి మాట్లాడుకున్నాం, దాని కాన్సెప్ట్లో ఉన్నది. ఇప్పుడు మిడ్ పాయింట్ అనబట్టి సెపరేట్ ఫార్ములా. దీని తర్వాత ఇంకో ఫార్ములా వస్తుంది, అది మనం అప్పుడు చూద్దాం. ఓకేనా? మిడ్ పాయింట్ ఫార్ములా మర్చిపోవద్దు. సమ్ ఆఫ్ ది x కోఆర్డినేట్స్ బై 2, సమ్ ఆఫ్ ది y కోఆర్డినేట్స్ బై 2. అంటే సమ్ ఆఫ్ ది కోఆర్డినేట్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్. ఓకేనా? మిడ్ పాయింట్ మిడిల్లో పాయింట్ కావాలంటే అది ఫార్ములా. సో ఇప్పుడు మన క్వశ్చన్లోకి వద్దాం. ఏంటి క్వశ్చన్ ఇది? ఆర్ ది వర్టిసెస్ ఆఫ్ ప్యారలలోగ్రామ్. ఇవన్నీ 1 2 3 4 ఉన్నాయి. 4 వర్టిసెస్ 1 2 3 4 ఇవన్నీ జాయిన్ చేస్తే ప్యారలలోగ్రామ్ ఏర్పడుతుంట. సో రఫ్ డయాగ్రామ్. సో ఏ బి సి డి నేమ్స్ రాసుకుందాం. ABCD ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్ ఈజ్ గివెన్. మనకి ఇచ్చిన డేటా. మరి అయితే ఏం కనుక్కోవాలట? దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ x అండ్ y. అంటే ప్యారలలోగ్రామ్ అయితే xy వాల్యూ ఏ విధంగా కనుక్కుంటాం? ఇక్కడ ఇండైరెక్ట్గా ఒక మీనింగ్ అందులో ఉందన్నమాట, హిడెన్ అయింది. ఏంటా మీనింగ్ అంటే ప్యారలలోగ్రామ్లో డయాగ్నల్స్ ఒకదానికొకటి ఈక్వల్గా డివైడ్ చేసుకుంటాయి. డయాగ్నల్స్ ఒకదానికొకటి ఈక్వల్గా డివైడ్ చేసుకుంటాయి. ఈక్వల్గా డివైడ్ చేసుకుంటాయి అనే మాటనే మనం ఇంగ్లీష్లో బైసెక్ట్ అంటాం. ఈచ్ అదర్ ఒకదానికొకటి ఈక్వల్గా డివైడ్ చేసుకుంటాయి. ఒకదానికొకటి ఈక్వల్గా డివైడ్ చేసుకుంటాయి అనే దాన్ని బైసెక్ట్ ఈచ్ అదర్ అంటారు. ఏంటి ఈక్వల్గా డివైడ్ చేసుకునేది? డయాగ్నల్స్. సో ఇది ఈ డయాగ్నల్ అనుకుందాం, బీడీ అనుకుందాం, ఇది ఏసీ అనుకుందాం. ఈ రెండు డయాగ్నల్స్, ఇప్పుడు ఈ వర్టికల్ డయాగ్నల్ ఉంది, ఈ పార్ట్ ఎంత ఈ పార్ట్ ఎంత, ఈ డయాగ్నల్ దీన్ని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. అదేవిధంగా ఈ డయాగ్నల్ దీన్ని ఇటు ఇటు ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. ఎప్పుడైతే ఈక్వల్గా డివైడ్ చేస్తుందో, ఈక్వల్ అంటే మీనింగ్ ఏంటి? సేమ్ పార్ట్స్. ఇక్కడ కూడా సేమ్ పార్ట్స్. అంటే దీని మిడ్ పాయింట్
దీని మిడ్ పాయింట్ సేమ్. కాబట్టి మీకు మిడ్ పాయింట్ ఫార్ములా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్యారలలోగ్రామ్ అవ్వటం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. ప్యారలలోగ్రామ్ అనేది క్వాడ్రిలేటర్లో లీస్ట్ క్వాలిటీ గమనించుకోండి. ఈ లీస్ట్ క్వాలిటీలోనే డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అన్నప్పుడు హైయెస్ట్ క్వాలిటీ స్క్వేర్ అనమాట. 100% ప్రతిదానికి డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదరే ఎక్సెప్ట్ ట్రెపీజియం. ట్రెపీజియం కాకుండా ప్రతి దానికి డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఈ పాయింట్ బేస్ చేసుకోండి. ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్యారలలోగ్రామ్ కానీ, రెక్టాంగిల్ కానీ, స్క్వేర్ కానీ, రాంబస్ కానీ డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే అర్థం ఏంటి? ఒక డయాగనల్ ఇంకొక డయాగనల్ ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. ఈ డయాగనల్ ఆ డయాగనల్ ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. ఈక్వల్గా డివైడ్ చేసే దాన్ని మన మ్యాథ్స్ టెర్మినాలజీలో బైసెక్ట్ ఈచ్ అదర్ అంటారు. బై అంటే 2. ఓకేనా? సో దాన్ని బేస్ చేసుకొని మనం ఈ క్వశ్చన్ చేయబోతాం. అంటే ఏం చేయబోతాను అంటే ఫస్ట్ స్టెప్ మామూలే. రెండో స్టెప్ ఈ ఏసీ యొక్క మిడ్ పాయింట్ కనిపెడతాను. 1 అని పెట్టుకుంటాం. బీడీ యొక్క మిడ్ పాయింట్ పెడతాం. దానికి 2 అని రాసుకుంటాం. రెండు మిడ్ పాయింట్స్ సేమ్గా ఉంటాయి. ఎందుకంటే సేమ్గా ఉంటాయంటే ఈ డయాగ్నల్ని ఆ డయాగ్నల్ డివైడ్ చేస్తుంది కదా. అంటే దీని మిడ్ పాయింట్ ఇది, దీని మిడ్ పాయింట్ కూడా అదే. అంటే రెండింటికి మిడ్ పాయింట్ ఒకటే కాబట్టి 1, 2 నుంచి ఎక్స్ వాల్యూ ఈక్వల్ చేస్తాను, వై వాల్యూ ఈక్వల్ చేస్తాను. మనకు ఆన్సర్ వచ్చేస్తాయి. ఇది సమ్ యొక్క అవుట్లైన్. జాగ్రత్తగా అవుట్లైన్ ప్రొసీజర్ ఇంపార్టెంట్ మనకి. ప్రొసీజర్ బాగా ఫాలో అవ్వండి, ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ స్టార్టింగ్లో ఫస్ట్ స్టెప్ రాస్తున్నాను. ది వర్టిసెస్ ఆఫ్ parallelogram are what are they? 1, 2, 4, y, x, 6 and 3, 5. సో వీటికి నేమ్స్ ఇద్దాం. ఏ, బి, సి అండ్ డి. నేమ్స్ ఎందుకు అవసరం అంటే మిడ్ పాయింట్ అనేది అవసరం కాబట్టి నేమ్స్ ఇద్దాం. ది వర్టిసెస్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఆర్ ఏ. ఇప్పుడు ఏబిసి అని పేరు పెట్టాం కాబట్టి లెట్ అని రాసుకుంటే బాగుంటుంది, లేదా రాయిపోయినా వచ్చిన ప్రాబ్లం లేదు. ఆర్ ది వర్టిసెస్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఆర్ సో అండ్ సో. ఓకేనా? సో దిస్ ఈజ్ గివెన్ పాయింట్. ఇక్కడ మనం ఏంటి, మనం ఏ పాయింట్ ఏ లాజిక్ను ఇచ్చేస్తున్నాము? ఈ డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఆ పాయింట్ మనకు హైలైట్ కావాలి ఇక్కడ. సో ఇన్ ప్యారలలోగ్రామ్ డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అనేది ఆ ప్రాపర్టీ మనం రాయాలి. సో ఇన్ ప్యారలలోగ్రామ్ డయాగ్నల్స్ bisect each other. ఇదంతా మీరు రఫ్ వర్క్, మీరు చేయాల్సిన అవసరం లేదు. ఈ క్వశ్చన్కి రిలేటెడ్ కాదు, అది ఈ వర్క్ని సెపరేట్గా డెరివేషన్ అనమాట. సో ఈ క్వశ్చన్కి ఆ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు డూ దిస్ వర్క్. మీకు ఒక ఐడియా కోసంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఇన్ ప్యారలలోగ్రామ్ డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. దట్ ఈజ్, దాని అర్థం ఏంటి? మిడ్ పాయింట్ ఆఫ్ 2 డయాగ్నల్స్ ఈజ్ సేమ్. రెండు డయాగ్నల్స్గా మిడ్ పాయింట్ ఒకటే, సేమ్. సో ఇప్పుడు నేను మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేయాలి. మిడ్ పాయింట్ ఫార్ములా, మిడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఫార్ములా రాయొచ్చు. ఏంటో ఫార్ములా? x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2. ఇక్కడ దేని మిడ్ పాయింట్ కనిపెడతాము? ఏసీ మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ మిడ్ పాయింట్. ఏ వాల్యూ ఎంత? 1, 2. సి వాల్యూ 1, 2, 3. సి వాల్యూ x, 6.
సో x1 y1 x2 y2. సో ఈ ఫార్ములాలో అప్లై చేస్తాం. x1 అంటే 1 చూసుకోండి జాగ్రత్తగా, x2 అంటే x బై 2, y1 అంటే 2 ప్లస్ y2 అంటే 6, y2 అంటే 6 బై 2. సో ఇది మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. ఇంకా దీన్ని నేను చిన్న చేయగలమా అంటే 1 ప్లస్ ఎక్స్, ఇక్కడ వేరియబుల్ ఉంది, ఇక్కడ వేరియబుల్ లేదు కాబట్టి ఇది ఎడిషన్ కుదరదు. కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈజ్ 1 ప్లస్ ఎక్స్ బై 2. ఇక్కడ యాడ్ చేయొచ్చు, రెండు నెంబర్సే. 8 బై 2 క్యాన్సిల్ కొడితే ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ బై 2 క్యాన్సిల్ కొడితే 4, దీని ఎదురుగుండా 1. ఇదేంటిది? మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. ఈసారి మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ అని పెడదాం. మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ. బీడీ అని చూడండి, నేమ్ బీడీ. ఓకే, ఫార్ములా మనకు తెలుసు. బి అంటే ఎంత వాల్యూ? 4, y. డి అంటే 3, 5. డి వాల్యూ 3, 5. సో దిస్ వన్ x1 y1 x2 y2. సో x1 అంటే 4 ప్లస్ x2 అంటే 3 బై 2. అదేవిధంగా y1 మీన్స్ y ప్లస్ y2 మీన్స్ 5 బై 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 7 బై 2, y ప్లస్ 5 బై 2. ఇక్కడ ఎడిషన్ కుదరదు, ఎందుకంటే ఇది వేరియబుల్, ఇది కాన్స్టెంట్, కాబట్టి కుదరదు. కాబట్టి మనం ఈ విధంగా చేస్తాం అన్నమాట. సో ఇది మిడ్ పాయింట్ బీడీ, మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ 2. we have mid point of AC is equal to midpoint of BD. Midpoint of AC is equal to midpoint of BD. Midpoint of AC అంటే 1 plus x by 2, 4 is equal to 7 by 2, y plus 5 by 2. సో ఈ పాయింట్ ఆ పాయింట్కి ఈక్వల్. అంటే ఇది ఫస్ట్ ఉండేది x వాల్యూ, ఇది y వాల్యూ. సో ఈక్వేటింగ్ x కోఆర్డినేట్, ఈక్వేటింగ్ y కోఆర్డినేట్ అని రాస్తాం. ఈక్వేటింగ్ x కోఆర్డినేట్, that means 1 plus x by 2 is equal to 7 by 2. 2 division, right side ante multiplication. 1 plus x is equal to 2 into 7 by 2. These two can cancel. X is equal to 7 plus 1 going to right side minus 1. So x is equal to 6. So next step, equating y కోఆర్డినేట్. y కోఆర్డినేట్ ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది. అక్కడేముంది? y ప్లస్ 5 బై 2 ఉంది. సో 2 డివిజన్ ఇతరులకు వస్తే మల్టిప్లికేషన్. 8 ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 5, ప్లస్ 5 లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 5. 8 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు y. సో ఆన్సర్ ఎంత? ప్లస్ 3. డిఫరెన్స్ సైన్ సబ్ట్రాక్షన్ చేయాలి. 3. So y is equal to 3. So therefore x is equal to 6, y is equal to 3. This is one of the important question. ఇది 2 మార్క్స్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు జాగ్రత్తగా ప్లాన్ చేయండి, బాగా నేర్చుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. అందరూ షేర్ చేయాలి, లైక్ చేయాలి, కామెంట్ రాయాలి. చేస్తే మాకు కొంచెం సాటిస్ఫాక్షన్, మాకు అర్థమవుతుందన్నమాట ఎవరెవరు చూస్తున్నారు ఏంటనేది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.